డీజేలు పెట్టుకుంటాం. పండగ వస్తే క్రైస్తవులు కూడుకొని ఒక ఆడపోదు తీసుకొని పోగులు వేసుకొని దాంతో పాటు ఏం లేవా, మందు లేదా, ఒక చోటికి వెళ్ళిపోయి మన పండగ. నేను కడపలో ఉన్నాను. వీళ్ళంతా ఒక కాలనీ, ఎస్సీ కాలనీ, మంచి చర్చి. వీళ్ళేం చెప్తారు తెలుసా, పండగ అవడమే ఆలస్యం, అందరు భాష దగ్గరనే ఉంటారు. బుద్ధులు మారవు, మనసు మారవు. చక్కగా మనసు మారింది, బుద్ధి మారింది. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ మనసు మారాలి, నీ బుద్ధి మారాలి. ఇవి మారవు కానీ పైన మాత్రం భలే చెప్తాం, యేసు ప్రభు మా దేవుడండి, యేసు ప్రభుని నమ్ముకున్నానండి, మేము చిన్నప్పుడే నమ్ముకున్నామండి, మేము నమ్ముకొని 30 సంవత్సరాలు. నీ బతుకు మారలే 30 సంవత్సరాల నుంచి, నీ స్థితి మారలే. నీకు ప్రార్థన చేయడం రాదు ఇప్పటికీ, నీకు చదవడం రాదు ఇప్పటికీ. నువ్వు ప్రభు కొరకు నిలబడి సాక్ష్యము వస్తే సేవకుడే పడాలి, సేవకుడే చెప్పాలి, సేవకుడే ఆట ఆడాలి, సేవకుడే వెళ్ళిపో. నా తరం కాకపోతే ఆ సేవకుడు ఈ సేవకుడు దేశమంతా తిప్పుతాం. పనికి మాలిన పనులన్నీ ఇవి. మన బుద్ధి మారితే, మన మనసు మారితే యేసయ్య నీ ఇంట్లోనే ఉంటాడండి. ఇది మారకుండా నువ్వెన్ని చేసినా, ఎన్ని ఆటలు ఆడినా నువ్వు ఎవరో యేసు ప్రభువుకు తెలియదు. ఈ రాత్రి నువ్వు వింటున్నా. ఒకటి, యేసయ్య ఎందుకు వచ్చాడంటే లోకమునకు పాపిని రక్షించడానికి. రెండోది, ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని ఎదిగి రక్షించడానికి. మూడవది చూడండి, లూకా సువార్తలు అంటాడు, వాళ్ళు చీకట్లో కూర్చున్నారు. ఎవరు కూర్చున్నారు చీకట్లో? గొల్లలు కూర్చున్నారు. గొల్లలు ఏం చేస్తున్నారు? చీకట్లో కూర్చొని గొర్రెలకు రాత్రిపూట ఎవరన్నా కాస్తారండి? గొర్రెలు కాపలు ఉంటారు. వీళ్ళు సైమంట కాచుకొని గొర్రెలకు ఏం చేస్తున్నారు? కాపలా ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఇంటికి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు నాలుగు బయవాసం జారేవో అందరే मुलाकात धोवा लगता घालून टाक चालले उग्र मायक मुलाकात ఫస్ట్ ఆవుకు ఆలోచన కాయ మొదట వచ్చే ఆలోచన ఏంటి? తెల్లటి దుస్తులు. లేదు నానక పోనే వస్తా చూడదే బండిని దేకేని బాయిని పచ్చ దేకియా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమె హల్లెలూయా. వీళ్ళ దగ్గరికి వచ్చి చల్లటి దుస్తులు ధరించుకున్న వ్యక్తి ఎదురుగా వచ్చి నిలబడితే వీళ్ళంతా బోర్ల పడిపోయారు. భయపడి ఏమయ్యారండి? భయపడి బోర్ల పడ్డారు. అప్పుడు దూత ఏం చెప్తున్నారు సార్? మీరు భయపడకుడి, మీరు అక్కడ గొప్ప వెలుగు నిండేను. అక్కడ ఏం నిండేనండి అంటే చీకటి ప్రదేశం, చీకటి లాంటి బ్రతుకు, చీకటి లాంటి జీవితం, చీకటి లాంటి మన స్థితిగతులు వెలుగుతో నింపబడుతుందండి. చాలా మంది చీకట్లోనే ఉంటారు. యేసు ప్రభువు ఏం చెప్తారు? ఆ వెలుగుంటే, ఆ వెలుగు కింద మనం ఉంటే కీడు చీడు పాడు ఏది ఉండదండి. మీరు ఎప్పుడైనా పాడుపడిన చాలా దినాల నుంచి ఒక బండి ఉందనుకోండి, ఆ బండి కింద అనేక రకాల పురుగులు ఉంటాయి. ఆ పురుగుల మధ్యలో విషం కూడా ఉంటుంది. కేలో జర్రో అదే కదా, నల్ల నల్ల పురుగులు, ఇవన్నీ చీకట్లోనే ఉండేవేనండి, వెలుగులో కాదు ఉండేవి. నువ్వు తిరిగి ఆ బండి వాళ్ళు ఇంకొక చోట చీకటే ఎత్తుక్కుంటారు వెలుగును. అలాగనే చాలా మంది అలాగనే చీకటే ఎత్తుక్కుంటున్నారు కానీ వెలుగును. మూడవది, యేసు ప్రభు ఎవరి జీవితంలో వస్తుందో ఆ జీవితము, ఆ కుటుంబము వెలుగుతో నింపబడుతుంది. ఈ రాత్రి మనం వింటున్నాం. నేను 3, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆజ్ఞ అతిక్రమమును మనం మీరిపోయాము, దాన్ని సరిచేయడానికి ఆయన మన మధ్యకు పాపులను రక్షించడానికి వచ్చాడు. రెండవది, నశించిన దాన్ని. ఏం నశించిందండి? మనలో ఉన్న ఆత్మ. ఇది దేవుడిచ్చిందండి. అవునా కదా? ఆది కాండంలో
మనం చూసినప్పుడు నరుడు మానవుని బొమ్మగా చేసి ఆ ముక్కు మీద తన ముక్కును నోరు మీద నోరును పెట్టి శ్వాసను ఊదగా నరుడు ఏమాయను జీవ ఆత్మ ఆయనని లేదు. అంటే జీవము ప్లస్ ఆత్మ దేవుడు ఇచ్చిందని. ఆ జీవము ప్లస్ ఆత్మ బయటికి వస్తే నిన్ను ఇష్టపడేవాడే ఉండడు. నువ్వు ఎన్ని బంగారాలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా నేను ఇష్టపడేవాడే. ఈ శ్వాస బయటకు వచ్చేస్తే నిన్ను లెక్క చేసేవాడే. ఎంతసేపు రా తల్లి కరిష్టం వస్తుందా? అరే ఆయన బంగారం వేసుకున్నాడు రా, వానికి కోట్ల పొడవి ఆస్తి ఉందిరా.